కరుణ, పరాయి వాళ్ళ నా ఇంట్లో ఉంచి సొంత వాళ్ళని సావిట్లో చేరుస్తావా? నేను ఇక్కడ ఉండలేనమ్మా. ఒరే మంజు, మా బాబు కదూ. ఒరే నా మాట వినరా. ఒక్క 9 నెలలు ఓపిక పట్టావంటే కనీసం 2 కోట్ల రూపాయలు మనం అవుతాయి. ఏంట్రోయ్ 2 కోట్లు అంటున్నావు? మొత్తం కొట్టేద్దామనా? ఒరే 1 కోటి నీకు 1 కోటి నాకు రా. నువ్వెలా వెన్నుపోటు పొడుస్తావని తెలిసే నేను ఇంటికి వెళ్లకుండా ఇక్కడే పడుకున్నాను రా. ఏదో మాట వలస కన్నాను లేరా. రే మేము పడుకోవాలి, కళ్ళు మూసుకుని అడిగి పడుకోరా రాస్కెల్. పడుకోండి పడుకోండి, తప్పుడు చేయకండి. ఇక్కడ నాకు నిద్ర పట్టదు. మళ్ళీ తెల్లారి గురువు గారి బండి తోయాలి. ఏమిటిది బావా, ఈ గేదె పేడేసింది. ఆ గేదేం కర్మరా ఆనందు, అన్ని గేదెలు పేడే వేస్తాయి. పేడ వేయటం వాటి తప్పు కాదు, అవి పేడేసే చోట పడుకోవడం నీ తప్పు. ఈ పేడలో దూడల్లో దొల్లుతూ పడుకోవడం ఎందుకు? మనం వేరే ఇంటికి వెళ్ళకూడదండి. పెద్ద సొంత ఇంట్లో వాళ్ళ నుంచి మనం వేరే ఇంటికి వెళితే అలరైపోతుంది. కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళ మీద ఎగబడతారు, అసలుకే మోసం వస్తుంది. మా బాబు కదూ, ఈ 9 మాసాలు ఎలాగో సర్దుకు. ఇదిగో నువ్వు అటు తిరిగి పడుకో, నువ్వు ఇటు తిరుగు. కరుణాకరం, కరుణాకరం మొత్తం వేసవా? కరుణాకరం, టైం 5 అయింది. ఇంకా గొడ్ల మధ్య నా గొడ్డు నిద్ర ఏమిటి? మాకు 5 గంటల కాఫీ తాగటం అలవాటు. త్వరగా కాఫీ పంపించు. చిత్తం రాజావారు, పాలు పితకడానికి ఇంకా పని వాళ్ళు రాలేదు. రాకపోతే మమ్మల్ని పస్తులు ఉండమంటావా? నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్వే స్వయంగా పాలు పితికి కాఫీ పట్టరా. అలాగే రాజావారు, నేనే స్వయంగా పాలు పితికి కాఫీ పట్టుకొస్తాను. ఒరే మంజు, పాలు పితకడానికి చెంపు కావాలి, ఎక్కడుందో వెతుకు. ఏంటి రాని వారు? రోజు 5ంటికి నాకు గుమ్మపాలు తాగడం అలవాటు. ఆ పాలు తీసి పంపించు. పంపిస్తాం రాని వారు. శిష్య, శిష్య, గురుగారు, ఏమిటి? ఏమైనా నా గుడ్డలు? దిక్కుమాలకి గుడ్డిదేమో. గడితో పాటు గుడ్డలు కూడా తినేసింది. ఇంకా నయం, ఏ కాలో చేయో నన్ను తినేసింది కాదు. గురునాథం, ఏమిటండి గురువు గారు? గురునాథం, రోజు సూర్యోదయానికి ముందే స్వచ్ఛమైన మేకపాలుతో నా కత్తికి అభిషేకం చేయటం అలవాటు. 1 చెంబుడు మేకపాలు పట్టరా. ఇక్కడ ఆవులు గేదెలు తప్ప మేకలు లేవు గురువు గారు. నువ్వెలా తెస్తావో నాకు అనవసరం. నాకు కావలసింది మేకపాలు, అది 10 నిమిషాల్లో. సరే తెస్తావు, తేవగా సస్తావా? గుడ్డలు పోయి నేను ఎడుతుంటే మేకపాలట, మేకపాలు గాడిద పాలు. నాన్సెన్స్. ఏమిటిది బావా? వాళ్ళు పిస్తాల్లో ఆజ్ఞాపించడం, మీరు బండ్రోతుల్లో పనిచేయడం. నువ్వును 5 నిమిషాల్లో మొత్తం గ్యాంగ్ని లేపేస్తాను. ఆవేశపడకరా ఆనందు, అప్పనంగా డబ్బు సంపాదించాలంటే అడ్డమైన పనులు చేయక తప్పదు. నువ్వు వెళ్ళు. నువ్వు కదా. 1 లీటర్ పోయి. 1 లీటర్ పోయి. ఒరే మంజు, 1 లీటరు 2 లీటర్లు పోయమంటే పోయడానికి అది పాల మనిషి కాదు, ఆవు. అది పోసేది పనికిరాదు, పనికొచ్చేది అది పోయదు. పిండుకోవాలరా. తినండి రాజావారు, కోడిగుడ్డ తింటే మీకు ఇష్టం కదా. తమరు తినండి రానివారు, ఇదంటే మీకు ప్రాణం కదా. అసలైతే ఇద్దరం ఒకరికొకరు తినిపించుకుందామా? రాజావారి కొడుకున్నాను దేవుడా. వీళ్ళే 3 పిల్లలు, కాసేపు గాఢంగా ప్రేమించుకుంటారు, కాసేపు దారుణంగా దెబ్బలాడుకుంటారు. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అదే నాకు అర్థం కావటం లేదురా కరుణ. సరే పద్ధత. ఏం జరిగింది రాజుగారు? రాణివారు పొరపాటున మా వేలు కొరికారు. తమ తప్పు తెలుసుకుని ఊదుకుంటున్నారు. మేము కొరుక్కుంటాం, ఊదుకుంటాం. మధ్యలో మీకెందుకు? లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందాం. ముందు మీది ప్లాన్ ఆమోదించండి. 7 అంతస్తుల మేడ, 10 గదిలో కారు వెళ్తుంది. పట్టాలు వేసుకుంటే రైలు కూడా వస్తుంది. నాన్సెన్స్. ప్రతి గదిలోకి కారు రైలు రావడం ఏంటి? ఇదేమన్నా కార్ షెడ్డా, రైల్వే స్టేషన్? ఇలాంటివి నచ్చవు నాకు. అది గ్రహించే మరో ప్లాన్ తెచ్చాం రాజావారు. చూడండి, చుట్టూ పూల తోట, దొడ్లో కూరగాయల తోట, చక్కటి బంగళ. వెరీ గుడ్. ఇల్లు అంటే ఇలా ఉండాలి. ఇదా చెట్లు సేవలు పెంచుకోవడానికి గది గదికి కారు వచ్చే ఇల్లు నాకు నచ్చదు. డబ్బు పెట్టేది మేము, మా మాట తెలిసి రాల్సిందే. పెట్టానండి డబ్బు. మేమేం డబ్బుకు మహాత్లేము.
మీకున్నది 6 కోట్ల ఆస్తి, నన్ను కన్నోళ్ళకి 20 కోట్ల ఆస్తుంది తెలుసా? మాకంటే ఎక్కువ వస్తుందన్న మీకు ఐ హేట్ ఇట్. ఐ థింక్ డోంట్ టాక్. ఆరు మూడైనా సరే ఈ ప్లాన్ నేను ఒప్పుకోను. అటు కొట్టి ఇటు కొట్టినా సరే నేను ఒప్పుకోను. ఏయ్, ఎంత కనకాలం నీకు? నాకేనా? నీకేనా? తాత! శాంతి శాంతి. రాజావారు, రాణివారు, మీరిలా చీటికి మాటికి పోట్లాడుకోవటం పవిత్రమైన మన కూలీ వ్యాలీ రాజవంశ ప్రతిష్టకే గొడ్డలి పెట్టు. శాంతించి మీ గదకు వెళ్ళండి. నాన్సెన్స్. ఛీ! లూసెస్! శిష్య, గురూజీ పోయమురా. ఇప్పుడు తమంతా తమరే వచ్చారు కదా స్వామి. మనిషి ఈ లోకంలోకి రావడానికి శ్రమ పడడురా, వెళ్లేందుకే బాధపడతాడురా వెర్రివాడ. పోయమురా మూర్ఖ. ఏమి రా నేను చూడలేదనుకుంటేవా తల మీద చేయి పెట్టడానికి ప్రయత్నిస్తుంటే. అపచారము అపచారము, నేను మీ తల మీద చేయి వేయటకు ప్రయత్నించలేదు. పోయమురా మూర్ఖ.